సక్కుబాయి ఆపరేషన్ సింధూర్ మీద పబ్లిక్ ఏమంటుర్రో అర్స్కొత్తా అని పోయింది. పిలుద్దామో పారి. ఓ పిల్ల ఏడున్నావు ఇట్రా. పాకిస్తాన్ వార్ జరుగుతున్నాయి కదా సరిహద్దుల్లో, సో మీరు మీ స్పందన ఏంటి సార్ దీని మీద? మా స్పందన అంటే అసలు దాని స్పందనే అవసరం లేదు, డైరెక్ట్ మోరిగాడు అటాక్ చేయడమే. అది కనీసం ఒక భార్య ముందర భర్తను చంపడం అంటే నాటే జోక్ కదండి. దానివల్ల అందరూ భారతదేశ ప్రజలు మొత్తం దాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే, ఖండిస్తున్నాం కూడా. మా తరఫున కూడా మేము కూడా స్ట్రైక్ చేద్దాం అనుకున్నాం. భారతదేశం ఉద్యమం జరుగుతుంది కాబట్టి మా టీఆర్ఎస్ స్ట్రైక్ను కూడా కాలాప్ చేసేసుకున్నాం దానివల్ల. అలాగే ఇప్పుడు వీర మహిళలు కూడా ఏమంటున్నారంటే, అందరూ సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఈ వార్ మీద మన ఇండియన్ మీద కూడా వాళ్ళు ప్రతిచర్య చేపిస్తున్నారు కాబట్టి మనం అంతే ఇంట్రెస్ట్గా చూపించాలి, మనం అందరం కలిసి దీన్ని ఎదుర్కోవాలంటున్నారు. మీరేమంటున్నారు? దీన్ని అందరం కలిసి 100% కలిసి ఎదుర్కోవాల్సిన విషయం ఇది. మన రాజకీయాలు అలాగున్నా కానీ మన దేశం తరఫున అందరూ ఏకతాటిపైకి వచ్చేసి ఖచ్చితంగా దీని మీద వారు చేయాల్సిందే. ఈరోజు కూడా మనం న్యూస్ చూసినాం కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్లు ఇచ్చేసేయండి, ఆన్లైన్లో ఎగ్జామ్ పెడతామని చెప్తున్నారు. ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఎవరైనా సరే దాని మీద మా ఇంటి వాళ్ళు ఒప్పుకుంటే కూడా నేను కూడా వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాను. హౌ యూ ఫీల్ అబౌట్ వార్? War, actually nobody wants a war, but Pakistan always wanted a war. So this time we have to give in a proper way, like answer to the Pakistan, so that next time they won't repeat this. And how you feel about common people, how to defend this? It's difficult because of people who are staying in the borders and it's their life is at stake. So now what happens is, this is like we have to finish it once for all, so that next time there won't be war, no, there won't be terrorists. It's even be people who are staying in India, like they're coming, they're killing people. This is not right. So we have to give a proper encounter for them. సార్ ఇప్పుడు పాకిస్తాన్ భారత్ యుద్ధం జరుగుతుంది కదా సార్, సో మీరేమనుకుంటున్నారు సార్? పాకిస్తాన్ జనాభా తక్కువ ఉంది, మన జనాభా ఎక్కువ ఉంది. మన ఇండియా మీద వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే మన సైన్యమే మనకు ధైర్యం. బార్డర్లో మొన్న జరిగిన వల్గామా అక్కడ జరిగిన దాని గురించి ప్రతీకారంగా ఇప్పుడు మళ్ళీ మోడీ తీసుకున్నాడు అన్నట్టు సింధూర్. ఏదైతే బోర్డర్ ఉందో, పాకిస్తాన్ బోర్డర్ ఇండియా బోర్డర్ ఉంది ఏదైతే ఉందో, అక్కడ జవాన్లు రాత్రంతా కూడా తిండి తినకుండా నిద్రపోకుండా యుద్ధం చేస్తూనే ఉన్నారు. మొన్నటి వరకు కూడా ఒక 5 మెంబర్స్ చనిపోయారు జవాన్లు. సో వాళ్ళ ఫ్యామిలీకి కానీ లేదంటే మన ఇండియా వాళ్ళకి కానీ ఏం చెప్తారు సార్? వాళ్ళ ఫ్యామిలీకి మన భారతదేశం తరఫున అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియాలి. నిన్న కూడా మురళీధర్ నాయక్ చనిపోయాడు, ఆయన ఆత్మ కూడా శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తాం. మన సైనికుల కోసం, మన జవాన్ల కోసం మనం అందరం, ప్రతి ఒక్క భారతీయుడు ప్రత్యేకంగా పూజలు చేసి, వాళ్ళు మనం కాపాడుతారు కాబట్టి మనం వాళ్ళ కోసం పూజలు చేసి ప్రార్థన చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుందాం. జై జవాన్, జై హింద్, జై భారత్ మాతాకి జై. ఉంది కదా ఇండియా పాకిస్తాన్ వార్, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్? యాక్చువల్గా పాకిస్తాన్ ఈజ్ ఎ రోగ్ నటోరియస్ స్టేట్. ఎవ్రీబడి మనకు తెలుసు, అది ఆయన ఈజ్ ఎ టెర్రరిస్ట్ స్టేట్. ఆయన ఏం చేస్తున్నా అంటే ఇండియాకి బద్నాం చేయాలి, వాళ్ళకు కొంచెం సింపతి రావాలి. వాళ్ళకు బాధ అవుతుంది, ఎందుకంటే మనం ఇండస్ వాటర్ కూడా ఆపేసాను. ఇట్ ఈస్ గోయింగ్ టు హర్ట్ దెమ్ వెరీ బ్యాడ్లీ అండి. అట్లా ఉన్నది పరిస్థితి. మనకు ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు స్ట్రైక్ చేస్తున్న పర్టికులర్లీ టెర్రరిస్ట్ స్పాట్స్ ఇన్ పిఓకే అంటే అక్కడ పెద్ద పెద్ద టెర్రరిస్ట్ కూడా చచ్చిపోతున్నా, వాళ్ళకు సింపతి చేయాలి అని వాళ్ళు స్టేట్ ఫర్నర్ లాగా వాళ్ళకు ఇచ్చేస్తున్నా. ఏమంటా మీరు, దే ఆర్ గివింగ్ దెమ్ ది ప్రాపర్ స్టేట్ ఫ్యూనరల్ అంటే వాళ్ళకు ఫీల్ అయ్యాలి. బట్ ఇండైరెక్ట్లీ దే ఆర్ వెరీ వెరీ యాంగ్రీ విత్ దస్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైనా ఏదైనా ఉంటే మేము న్యూక్లియర్ బాంబ్, అది బాంబ్, ఇది బాంబ్ చెప్తా, అది ఇట్ ఈస్ కుదరదు, ఇట్స్ నాట్ పాసిబుల్ అది చేయాలి అంటే. అంత డిఫికల్ట్ ఉన్నది. ఎవరైనా న్యూక్లియర్ చేస్తే వాళ్ళ కంట్రీ ఫస్ట్ ఖతం అయిపోతాం. ఇక గివ్ అన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతదాకా చూస్తూనే ఉండు బీఆర్కే న్యూస్ తెలుగు. మళ్ళీ రేపొత్తా.